కాళేశ్వరంలో కీలకంగా పనిచేసిన ఉన్నతాధికారులపై ఫోకస్ పెట్టింది ఏసీబీ. 3 నెలల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించింది. ఏప్రిల్ 26న మాజీ ఈఎన్సీ హరిరామ్ నాయక్ ని అరెస్ట్ చేసి 450 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించింది. ఇక జూన్ 11న నూనె శ్రీధర్ అరెస్ట్ చేయగా 200 కోట్ల అక్రమాస్తుల లెక్క తేలింది. నిన్న మాజీ ఈఎన్సీ మురళీధర్ ని అరెస్ట్ చేసింది ఏసీబీ. హరిరామ్ నాయక్, నూనె శ్రీధర్ కంటే ఎక్కువగా మురళీధర్ రావు దగ్గర 650 కోట్ల ఆస్తులు గుర్తించింది. ఈ ముగ్గురు ఆస్తులే దాదాపు 1300 కోట్లున్నాయంటే ఏ స్థాయిలో దోచేశారో అర్థం చేసుకోవచ్చు. ఇరిగేషన్ పనుల టెండర్లు, బిల్లులు చెల్లింపుల్లో 100 కోట్లు వెనకేసుకున్నారు మురళీధర్, శ్రీధర్, హరిరామ్ నాయక్. ఇక కాళేశ్వరం అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా ఏసీబీ సోదాల్లో బయటపడుతోంది. నిన్న ఈ రోజు కాళేశ్వరం మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు నివాసాల్లో తనిఖీలు నిర్వహించింది. ఇప్పటి వరకు 650 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. బ్యాంక్ లాకర్లు, గోల్డ్ ను ఇంకా లెక్కించాల్సి ఉందంటూ అన్నారు అధికారులు. నూనె శ్రీధర్ తో కలిసి అనేక ఆస్తులను కొనుగోలు చేశారు మురళీధర్ రావు. మురళీధర్ రావు అక్రమాస్తుల లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకి సంబంధించి 650 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. ఆ చిట్టాను బయటపెట్టింది. 1 కోటి రూపాయల చిట్స్, 60 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 10 లక్షల విలువైన గోల్డ్, 2 ఖరీదైన కార్లు, 2 బైక్స్ ఉన్నట్లు చెప్పింది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు, ప్లాట్లు కొనుగోలు చేశాడు మురళీధర్ రావు. సిద్దిపేట జిల్లా గోపాల్పూర్ లో 3.39 ఎకరాల భూమి, కీసరలో 30 గుంటల భూమి, రాచకొండలో 300 గజాల ప్లాట్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఒక్క కరీంనగర్ లోనే 7 ఖరీదైన ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేశాడు మురళీధర్ రావు. ఇక గట్కేసర్లో 300 గజాల ప్లాట్, హైత్ నగర్ లో 1201 గజాల ప్లాట్, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో 10 గుంటల భూమి, 60 గజాల ప్లాట్స్ ఉన్నాయి. ఇక అక్రమాస్తుల చిట్టాపై పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, కేవలం ముగ్గురు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన ముగ్గురు సీనియర్ ఇంజనీర్ల దగ్గరే 1300 కోట్ల అక్రమ సంపాదన చేశారు. అంటే మొత్తం కాళేశ్వరంలో ఎంత అక్రమాలు జరుగుంటాయని లెక్కేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు ఇరిగేషన్ అధికారులు గత 3 నెలల్లో ఏసీబీ వాళ్ళపైన దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసినటువంటి దాంట్లో గతంలో ఈఎన్సీలుగా పనిచేసినటువంటి హరిరామ్ నాయక్తో పాటుగా నిన్న మురళీధర్ రావు, మధ్యలో నూనె శ్రీధర్, ఈ ముగ్గురికి సంబంధించిన ఆస్తుల లిస్టు చూస్తేనే ఏసీబీ ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ముడుపులు కావచ్చు, లేకపోతే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనేక చోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారు. చాలా చోట్ల డబ్బులు దాదాపు అటు మనం ముగ్గురి ఆస్తులు కూడా పరిశీలిస్తే దాదాపు 1300 కోట్లకు పైగా వాళ్ళ ఆస్తుల వాల్యూ పెరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా 1300 కోట్లకు పైగా ఆస్తులు ఈ ముగ్గురు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల దగ్గర లభించింది. దీని ద్వారా ఏసీబీ కొన్ని ఆధారాలు బయటపెట్టింది. ఇప్పటి వరకు నూనె శ్రీధర్ కొనుగోలు చేసినటువంటి ఆస్తుల చిట్టాను బయటపెట్టింది. దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారం 500 కోట్లకు పైగా నూనె శ్రీధర్ సంబంధించినటువంటి ఆస్తులుంటాయి. ఈ మురళీధర్ రావు నిన్న ఈరోజు ఏవైతే రైడ్ జరుగుతున్నాయో అనేక బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే మురళీధర్ రావుకు సంబంధించి కూడా 650 కోట్లు. గతంలో హరిరామ్ నాయక్ ఆయనకు కూడా ఈఎన్సీగా పనిచేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. వీళ్ళు బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర వహించి బిల్లుల చెల్లింపులో అనేక ముడుపులు తీసుకున్నట్టుగా కూడా ఏసీబీ గుర్తించింది. దాంతోపాటుగా వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, అనేక కంపెనీల్లో డబ్బులు పెట్టుబడులు, ఈ ఒక కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఈఎన్సీ స్థాయి ఉద్యోగులై ఈ స్థాయిలో అనేక అక్రమాలు చేసి డబ్బులు సంపాదించినది ఏసీబీ రైడ్ ద్వారా బయటపడింది. ఈ ముగ్గురు ఆస్తులు చూస్తేనే దాదాపు 1300 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఇంకా మరికొంతమంది కాళేశ్వరంలో పనిచేసిన ఇంజనీర్లపైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. రానున్న రోజుల్లో మరికొంతమంది అధికారులపైన కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. కానీ ముగ్గురు అధికారుల ఆస్తే 1300 కోట్ల వాల్యూ ఉంటుందంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయనేది దీనిలో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనేది ఏసీబీ చెబుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా అనేక మంది ఇంజనీర్లపైన దాడులు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్ విజయ్.